నాగేంద్ర గారు ఆయన అరెస్ట్ చేయడం, రిమాండ్కి పంపించడం అనే అంశం అయితే ఇప్పుడు ఫోన్ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇంట్లో సోదాలు నిర్వహించారట, ఫోన్ మిస్ అయిందట. ఏముంది అందులో మిస్ చేసే అంత అన్నది చాలా కీలకంగా అందులో ఎవిడెన్స్ ఉన్నాయని వస్తున్న ప్రచారం ఏమై ఉంటుంది? అంటే ఏమైనా ఉండొచ్చు సార్, నీకేం భయం లేదు నేను ఉన్నానని జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి ఉండొచ్చేమో. అంటే ఈ కాల్స్లో ఆ కాల్స్లో బయటకు వచ్చి ఉంటాయి కదా, నువ్వు ఎంత అన్యాయం చేసినా మేము అండగా ఉంటామని చెప్పుంటారేమో వైసీపీ వాళ్ళు. శేఖర్ అన్న కూడా ఫోన్ చేసి ఉంటాడేమో, నన్ను గట్టిగా మాట్లాడమన్నారు నీకేం కాదని చెప్పుంటాడేమో. బట్ అది దొరుకుతాయి కదా, నేననేది అంటే నేను ఎక్కడ క్లాస్ కాదు, అది దొరికితే కదా తెలిసేది ఏముంటుందని. మరి ఇప్పుడు నా ఫోను మీరు వచ్చి అడిగినా ఇస్తా, శేఖర్ రెడ్డి అన్న వచ్చి అడిగినా ఇస్తా. ఆయన ఎందుకు మరి ఫోన్లో ఏముందని దాచిపెట్టాడు నాకు అర్థం కాలేదు. ఆయన మహిళలు స్త్రీలు గౌరవంగా మాట్లాడే వ్యక్తి, మరి ఇంకేమున్నాయి ఆయన ఫోన్లో? మరి ఎందుకు దాచిపెట్టాడు? ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఒక పోలీసు వ్యవస్థ నీ ఫోన్ అడిగినప్పుడు నేను ఇమ్మీడియట్గా ఇచ్చేయాలను. మనం బాధ్యతాయుతంగా ఉండాలి, సమాజానికి జవాబుదారీతనంగా ఉండాలి, మనకంటే ముందు ప్రజాప్రతినిధులు ఉండాలి. ఇప్పుడు నేను బాలకోటేశ్వర పోలీసులు అడిగినారంటే రేపు ఇప్పుడు ఎత్తుకోండి రేపు తెచ్చి నాయన అంటాడు. మనం అడిగితే మేము ఇస్తాం, మరి నువ్వు ఎందుకు అంటే నువ్వు అడిగింది పోలీసులు వెళ్తా అంటే మరి ఇటువంటివన్నీ ఉన్నాయి కాబట్టే, నీ చరిత్ర తెలుసు కాబట్టే, గతంలో నువ్వు ఏజీ కాలేజ్ కానిచ్చి యూనివర్సిటీ నుంచి జరిగినటువంటి నీకున్నటువంటి అనేక రకమైన లింకులు, నువ్వు ఎక్కడెక్కడ తిరిగి ఏ గొడవల్లో ఉన్నావు, ఇది తిరుపతి యూనివర్సిటీ నుంచి ప్రతి చరిత్ర అన్నీ తీసుకుంటే అన్ని బయటకు వస్తాయి కాబట్టే నువ్వు ఇప్పుడు శుద్ధపూసలాగా వచ్చి నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్, నాకు ఈ ఇన్ఫెక్షన్ అంటే అన్ని ఇన్ఫెక్షన్లు వస్తాయి. నీ వల్ల కొన్ని వందల ఇన్ఫెక్షన్లు పాటైన ప్రజల పరిస్థితి ఏంటి? నువ్వు దోచినన్ని ప్రపంచం. నేను ఎందుకు ఫోన్ ఇవ్వడం లేదు అంటే అదొక సామ్రాజ్యం లాగా 5 సంవత్సరాలు ఇసుక వ్యవస్థ, ఇసుకలో అయితేనేమి మాఫియా నడిపినాడు అతను. ఆ మాఫియాలో కూడా 10 నుంచి 11, అది పాపం ఎందుకు నాకు తెలియదు, 11 సంఖ్య, ఆ 11 మందినే అనుచరులను పెట్టుకున్నాడంట. ఆ 11 మందే అక్కడ మొత్తం క్వారీ కానీ మైనింగ్ కానీ అన్ని దోచిపెట్టారు. ఇవన్నీ ఏం బయటకు వస్తాయి అని చెప్పి ఆయన ఫోన్ ఇవ్వలేదేమో. ఓకే, అన్ని కూడా వస్తాయి కదా. మరి ఇప్పుడు చట్టాలు వాళ్ళు ఏమన్నారు, ఇటువంటి కేసులను బెదిరేది లేదు, ఏం చేయలేరు. మరి ఏం చేయలేరు, మరి ఎందుకు భయపడుతున్నారు? చేయడం తప్పని ఎందుకు గగ్గోలు మరి ఇప్పుడు నన్ను శేఖరన్ నన్ను అరెస్ట్ చేసి ఏముంటుంది? వీళ్ళు ఏదో ఒక ఛానల్లో పోయి గొంతు చించుకొని అరుచుకుంటూ ఉంటారు అంటారు. మరి చేసినప్పుడు ఆయన కూడా అదే మాదిరిగా పునీతుడే బయటికి రమ్మను, మేము మొదటి నుంచి కూడా అదే కదా చెప్పేది. జీవితాంతం జైల్లో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు, ప్రతి శుక్రవారం ఖాళీ కదా, ఆయన కూడా పోయి పునీతుడే వచ్చేయచ్చు కదా. ఓకే, చెప్పడానికి ఈజీగా ఉంటుంది కదా, కూర్చొని ఒక పార్టీ తరఫున ఒకటో. కానీ వాళ్ళు ఆ బాధితులు, ఆ విక్టిమ్స్ ఇవన్నీ అన్నిటిని ఎదుర్కోవాలండి. ఇప్పుడు ఆ తల్లి పెట్టిన కన్నీళ్ళు, ఆ క్షోభ, పుట్టుకల గురించి మాట్లాడిన ఆయన ఫోన్ గురించి ఇప్పుడు ఎందుకు అవినీతి, నీతి, న్యాయం ఎదుర్కోవాలండి చట్టాన్ని. ఓకే, చట్ట ప్రకారమే కదా. ఇప్పుడు ఆయనకి నడివీధిలో ఉరిదీలే కదా, తాలిబాన్ లాగా వచ్చి ఉంచి ఇట్ట మాట్లాడిన ఆయన నాలుగు పోలేదు కదా. ఓకే, మన చట్టాల ప్రకారమే కదా.